నీ స్నేహమే నాకు ప్రాణం, నీ ధ్యానమే నిత్య వసంతం. ఓ బాబా నా ప్రియ బాబా, ఓ బాబా నా ప్రియ బాబా. నీకన్నా ఎవ్వరున్నారు, నాకంటూ ఎవ్వరు లేరు. నీ ఒడిలో చేరాక ఏ లోటు రాదులే. నీ స్నేహమే నాకు ప్రాణం, నీ ధ్యానమే నిత్య వసంతం. ఓ బాబా నా ప్రియ బాబా, ఓ బాబా నా ప్రియ బాబా. కటిక చీకటిలో కాంతి రేఖలా వచ్చావు నా కోసం, వరాల జల్లులా. పరంధామవాసి పరమాశాంతి రాసి నిలిచావు ఎదలోనా ఆనంద జ్యోతిలా. నా రాత మార్చిన విధాత నీవయా. నీ స్నేహమే నాకు ప్రాణం, నీ ధ్యానమే నిత్య వసంతం. ఓ బాబా నా ప్రియ బాబా, ఓ బాబా నా ప్రియ బాబా. లాలించి గురువుగా బోధించి సద్గతిని చూపిన సద్గురువు నీవయ. బంధాలన్నిటినీ నీలోనే చూశాను, జన్మ జన్మల బంధం ఈనాడు దొరికేను. సర్వ సంబంధాల సారము నీవయా. నీ స్నేహమే నాకు ప్రాణం, నీ ధ్యానమే నిత్య వసంతం. ఓ బాబా నా ప్రియ బాబా, ఓ బాబా నా ప్రియ బాబా. పాత జగతిని నాడే వదిలేసి ఎగిరాను గగనాన భరిస్త రూపాన. నీ కంటి చూపులో స్వర్గాన్ని చూశాను, యుగ యుగాల దాహం తీరింది క్షణం. నీ జతలో ఉంటేనే విజయము తథ్యము. నీ స్నేహమే నాకు ప్రాణం, నీ ధ్యానమే నిత్య వసంతం.
నీకన్నా ఎవ్వరున్నారు, నాకంటూ ఎవ్వరు లేరు. నీ ఒడిలో చేరాక ఏ లోటు రాదులే. ఓం శాంతి. మురళీ డేట్ 22/4/2026. మధురమైన పిల్లలారా, మీరు తండ్రి స్మృతిలో అక్యురేట్గా ఉంటే మీ ముఖం సదా ప్రకాశిస్తూ ప్రసన్నంగా ఉంటుంది. ప్రశ్న: స్మృతిలో కూర్చునే విధానం ఏది? దానివల్ల కలిగే లాభాలేవి? జవాబు: స్మృతిలో కూర్చున్నప్పుడు బుద్ధి నుండి వృత్తి వ్యాపారాల పంచాయితీలను మర్చి స్వయాన్ని ఆత్మగా భావించండి. దేహము దేహ సంబంధాల వల్ల చాలా పెద్దది. ఆ వలనంతా మింగేసి దేహాభిమానం నుండి అతీతంగా అవ్వండి. అనగా మీరు మరణిస్తే మీకు సంబంధించినంత వరకు ప్రపంచమంతా మరణించినట్లే. బ్రతికుండిన సర్వము మర్చిపోయే ఒక్క తండ్రి స్మృతి మాత్రమే ఉండాలి. ఇది అశరీరీ స్థితి. దీనివల్ల ఆత్మపై ఏర్పడిన తుప్పు వదిలిపోతుంది. పాట: రాత్రి ప్రయాణికుడా అలసిపోవద్దు. ఓం శాంతి. పిల్లలు యాత్రలో కూర్చొని ఉన్నారు. దీనిని నిద్రలో లేక శాంతిగా కూర్చోవటం అని అంటారు. కేవలం శాంతిలో కూర్చోరు, ఏదో చేస్తూ ఉన్నారు. స్వధర్మంలో స్థితమై ఉన్నారు, కానీ యాత్ర కూడా చేస్తూ ఉన్నారు. ఈ యాత్రను నేర్పించే తండ్రి తన జతలో కూడా తీసుకువెళ్తారు. వారు శారీరక బ్రాహ్మణులు జతలో తీసుకువెళ్తారు. మీరు ఆత్మీక బ్రాహ్మణులు. బ్రాహ్మణ వర్ణము లేక కులము అంటారు. ఇప్పుడు పిల్లలు మీరు ఆత్మీక యాత్రలో కూర్చొని ఉన్నారు. ఇతర సత్సంగాలలో కూర్చున్నప్పుడు వారి గురువుల స్మృతి వస్తుంది. గురువులు వచ్చి ప్రవచనాలు వినిపిస్తారని అనుకుంటారు. అదంతా భక్తి మార్గము. ఇది స్మృతి యాత్ర. ఆ స్మృతి యాత్ర ద్వారా వికర్మలు వినాశనం అవుతాయి. తుప్పు వదిలిపోయేందుకు మీరు స్మృతిలో కూర్చుంటారు. స్మృతి ద్వారా తుప్పు వదిలిపోతుందని తండ్రి డైరెక్షన్ ఇచ్చారు. ఎందుకంటే పతిత పావనుణ్ణి నేనొక్కరినే. నేను ఎవరూ తలుచుకోవడం వలన రాను. నేను వచ్చేది కూడా డ్రామాలో నిర్ణయించబడింది. పతిత ప్రపంచం పరివర్తన చెంది పావన ప్రపంచంగా మారవలసినప్పుడు నేను వస్తాను. లోపించిపోయిన అది ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని మళ్ళీ బ్రహ్మ ద్వారా స్థాపిస్తాను. బ్రహ్మ నుండి 1 సెకండులో విష్ణువుగా అవుతారని ఈ బ్రహ్మను గూర్చి అర్థం చేయించబడింది. విష్ణువు నుండి బ్రహ్మగా అయ్యేందుకు 5000 సంవత్సరాలు పడుతుంది. ఇవన్నీ బుద్ధి ద్వారా అర్థం చేసుకునే విషయాలు. ఇప్పుడు మీరు శూద్రుల నుండి బ్రాహ్మణ వర్ణంలోకి వచ్చారు. మీరు బ్రాహ్మణులైనప్పుడు మీలోని మలినాలను తొలగించేందుకు శివబాబా బ్రహ్మ ద్వారా మీకు ఈ స్మృతి యాత్రను నేర్పిస్తారు. ఈ రచన యొక్క చక్రము ఎలా తిరుగుతూ ఉందో మీరు అర్థం చేసుకున్నారు. ఇందుకు సమయమేమీ పట్టదు. ఇప్పుడిది కలియుగము. ఇప్పుడు ఇంకా కలియుగం ప్రారంభంలోనే ఉందని వారంటారు. ఇది కలియుగ అంతిమ సమయమని, గాఢ అంధకారం ఉందని తండ్రి అర్థం చేయించారు. మీకు వేద శాస్త్రాల సారమంతా తెలుపుతానని తండ్రి అంటూ ఉన్నారు. పిల్లలు మీరు ఉదయం ఇక్కడ కూర్చున్నప్పుడు స్మృతిలో కూర్చోవలసి ఉంటుంది. లేకుంటే మాయా తుఫాన్లు వస్తాయి. వృత్తి వ్యాపారాల వైపుకి బుద్ధి యోగం పోతుంది. ఇవన్నీ బయట పంచాయితీలు కదా. సాలెపురుగు తన నోటి ద్వారా వల తయారు చేసుకొని మళ్ళీ ఆ వలనంతా నోటిలోకే మింగేస్తుంది.
అలాగే దేహానికి ఎంత ప్రపంచం ఉంది. చిన్నాన్న, మామ, గురువు, గోసాయి ఎన్ని వలలు కనిపిస్తాయి. ఈ వలలన్నింటినీ దేహ సహితంగా మింగేయాలి. ఒంటరి దేహీగా తయారవ్వాలి. మానవులు శరీరాన్ని వదిలినప్పుడు అన్నీ మర్చిపోతారు. మీరు మరణిస్తే మీకు ప్రపంచం మరణిస్తుంది. ఈ ప్రపంచము సమాప్తం అవ్వనున్నదని మీ బుద్ధిలో జ్ఞానం ఉన్నది. తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. నోరు తెరవను రాకుంటే కేవలం స్మృతి చెయ్యండి. తండ్రిని బ్రహ్మ స్మృతి చేసినట్లు చేయండి. కన్య పతిని స్మృతి చేస్తుంది. ఎందుకంటే పతి పరమేశ్వరుడైపోతాడు. అందుకే బుద్ధి తండ్రి నుండి పతి వైపుకి పోతుంది. వీరు పతిలకే పతి వరుడు కదా. మీరంతా వధువులు. అందరూ భగవంతుణ్ణి భక్తి చేస్తారు. భక్తులందరూ రావణుని పహారాలో ఖైదీగా ఉంటే తండ్రికి తప్పకుండా జాలి కలుగుతుంది కదా. తండ్రి దయాహృదయులు. వారినే దయాహృదయులని అంటారు. ఇప్పుడు అనేక రకాలైన గురువులు ఉన్నారు. ఏ చదువు నేర్పించినా వారిని గురువులని అంటారు. ఇక్కడ తండ్రి ప్రాక్టికల్గా రాజయోగాన్ని నేర్పిస్తూ ఉన్నారు. ఈ రాజయోగాన్ని నేర్పించటం పరమాత్మకు తప్ప మరెవ్వరికీ రాదు. పరమాత్మనే వచ్చి రాజయోగం నేర్పించారు. దీనివల్ల ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. చాలామంది చిన్న చిన్న కుమారీలు కూడా గీతను కంఠస్థం చేస్తారు. ఏదో కొంత మహిమ ఉంటుంది. గీత మాయమైపోలేదు. గీతకు చాలా మహిమ ఉంది. గీతా జ్ఞానం ద్వారానే ఈ ప్రపంచమంతటిని తండ్రి మళ్ళీ నూతన ప్రపంచంగా మారుస్తారు. మీ శరీరాలను కల్పవృక్ష సమానంగా అంటే అమరులుగా చేస్తారు. పిల్లలు మీరు తండ్రి స్మృతిలో ఉంటారు. బాబాను ఆహ్వానించారు. మీరు తండ్రి స్మృతిలో ఉంటూ మీ ఉన్నతిని చేసుకుంటున్నారు. తండ్రి ఆదేశానుసారం నడుచుకునే ఆసక్తి ఉండాలి. మనం శివబాబాని స్మృతి చేసే భోజనం స్వీకరిస్తాము. అలాగే శివబాబా జతలో తింటాము. ఆఫీసులో కూడా ఎంతో కొంత సమయం లభిస్తుంది. కుర్చీలో కూర్చున్నప్పుడు స్మృతిలో కూర్చొని ఉంటామని పిల్లలు బాబాకు వ్రాస్తారు. ఆఫీసర్ వచ్చి చూస్తారు. కుర్చీలో కూర్చునే మాయమైపోతారు. అంటే అశరీరిగా అయిపోతారు. కొంతమంది కళ్ళు మూసుకుపోతాయి. కొంతమంది కళ్ళు తెరుచుకొని ఉంటాయి. కొంతమంది కళ్ళు తెరిచి ఉన్న కంటి ముందు ఏమీ చూడనట్లుగా కూర్చొని ఉంటారు. ఎక్కడికో వెళ్ళిపోయినట్లుంటారు. ఇలా రకరకాలుగా ఉంటారు. బాబా వారి బుద్ధి దారము లాక్కుంటారు. వారు ఆనందంగా కూర్చొని ఉంటారు. మీకు ఏమైంది అని వారిని అడిగితే బాబా స్మృతిలో కూర్చొని ఉన్నాము అని అంటారు. బాబా దగ్గరికి వెళ్ళాలి అని వారి బుద్ధిలో ఉంటుంది. బాబా అంటారు, ఆత్మాభిమానులుగా అవ్వడం వల్ల మీరు నా వద్దకు వచ్చేస్తారు. పవిత్రులుగా అవ్వకుండా అక్కడికి వెళ్ళలేరు. అయితే పవిత్రులుగా ఎలా అవ్వాలి? అది తండ్రి ఒక్కరు మాత్రమే అర్థం చేయిస్తారు. మీరు మనుషులు తెలపలేరు. మీరు ఎంతో కొంత అర్థం చేసుకుంటే ఇతరుల కళ్యాణం కూడా చేస్తారు. మీరు ఇతరుల కళ్యాణం చేసే పురుషార్థం, తండ్రి పరిచయం ఇచ్చే పురుషార్థం తప్పకుండా చేయాలి. భక్తి మార్గంలో కూడా ఓ గాడ్ ఫాదర్ అని స్మృతి చేస్తారు. గాడ్ ఫాదర్ దయ చూపమని అంటారు. ఇలా పిలిచే అలవాటైపోయింది. తండ్రి పిల్లలైన మిమ్మల్ని తన సమానంగా కళ్యాణకారిగా చేస్తారు. మాయ అందరినీ తెలివిహీనులుగా చేసింది.
లౌకిక తండ్రి కూడా పిల్లల నడవడిక బాగా లేకుంటే నీవు తెలివిహీనుడు, నీకు తెలివే లేదు అని అంటాడు. 1 సంవత్సరంలో తండ్రి ఆస్తినంతా ఖర్చు చేసేస్తారు. బేహద్దు తండ్రి కూడా అంటూ ఉన్నారు, మిమ్మల్ని నేను ఎలా తయారు చేశాను, ఇప్పుడు మీ నడవడిక ఎలా ఉందో చూసుకోండి. ఇది ఎంత అద్భుతమైన ఆట. పిల్లలు అర్థం చేసుకున్నారు. భారతదేశం ఎంతగానో పతనం చెందుతుంది. డౌన్ఫాల్ ఆఫ్ భారత్ వాసి అంటే భారతీయుల పతనము. స్వయాన్ని తాము కింద పడిపోయామని, కలియుగి తమో ప్రధానులుగా అయ్యామని వారు భావించరు. భారతదేశం స్వర్గంగా ఉండేది అంటే మనుషులు స్వర్గవాసీలుగా ఉండేవారు. వారే ఇప్పుడు నరకవాసీలుగా అయ్యారు. ఈ జ్ఞానము ఇప్పుడు ఎవ్వరిలోనూ లేదు. ఈ బాబాకు ఏమీ కూడా తెలియదు. ఇప్పుడు బుద్ధిలో చమత్కారం వచ్చేసింది. 84 జన్మలు తీసుకుంటూ నిచ్చెన తప్పకుండా కిందకి దిగాలి. పైకి వెళ్ళే మార్గమే లేదు. దిగుతూ పతితులుగా అవ్వాల్సిందే. ఈ విషయాలు ఎవరి బుద్ధిలోనూ లేవు. పిల్లలు మీకు మాత్రమే తండ్రి ఇప్పుడు అర్థం చేయించారు. మీరు ఇతర భారత్వాసులకు స్వర్గవాసులుగా ఉండినా మీరు ఇప్పుడు నరకవాసులుగా అయ్యారని అర్థం చేయిస్తారు. 84 జన్మలు కూడా మీరే తీసుకున్నారు. పునర్జన్మలైతే అంగీకరిస్తారు కదా, కనుక తప్పకుండా కిందకి దిగాల్సిందే. ఎన్ని పునర్జన్మలు తీసుకున్నారో అది కూడా తండ్రి తెలియచేశారు. మేము పావన దేవీ దేవతలుగా ఉండేవారమని, మళ్ళీ రావణుడు పతితంగా చేశాడని ఇప్పుడు మీరు ఫీల్ చేస్తూ ఉన్నారు. శూద్రుల నుండి దేవతలుగా చేసేందుకు తండ్రి వచ్చి చదివించాల్సి వస్తుంది. తండ్రిని ముక్తిదాత, మార్గదర్శకుడు అని అంటారు. కానీ అసలైన అర్థం ఎవరికీ తెలియదు. అందరికీ తెలిసే సమయం త్వరగా వస్తుంది. ఎలా ఉన్నవారు ఎలా తయారయ్యారో గమనించండి. డ్రామా ఎలా తయారైందో తెలుసుకోండి. మనం లక్ష్మీనారాయణల వలె అవ్వగలమని ఎవరికీ స్వప్నంలో కూడా లేదు. తండ్రి ఎంతో స్మృతిలోకి తెస్తూ ఉన్నారు. తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి అంటే శ్రీమతాన్ని అనుసరించాల్సి, స్మృతి యాత్రను అభ్యాసం చేయాలి. ఫాదరీలు వాకింగ్కు వెళ్ళినప్పుడు ఎంతో నిశ్శబ్దంగా వెళ్తారు. వారు యేసుక్రీస్తు స్మృతిలో ఉంటారు. యేసుక్రీస్తును ఎలా ప్రేమిస్తారు? ఆత్మీక సోదరులైన, మార్గదర్శకులైన మీకు పరమ ప్రియమైన పరమాత్మతో చాలా ప్రీతి బుద్ధి ఉంది. పిల్లలైన మీకు నెంబర్వార్ పురుషార్థానుసారము కల్పకృతం వలె రాజధాని తప్పకుండా స్థాపన అవుతుందని తెలుసు. ఎంత పురుషార్థం చేసి శ్రీమతానుసారము నడుస్తారో అంత ఎక్కువగా పొందుతారు. తండ్రి చాలా మంచి మతాలను ఇస్తారు. అయినా గ్రహచారం ఎలా కూర్చుంటుందంటే శ్రీమతాన్ని అనుసరించరు. శ్రీమతాన్ని అనుసరించడంలో విజయం ఉందని మీకు తెలుసు. నిశ్చయం ఉంటేనే విజయము ప్రాప్తి అవుతుంది. తండ్రి అంటూ ఉన్నారు, మీరు నా మతాన్ని అనుసరించండి. ఇది బ్రహ్మ మతమని ఎందుకు అనుకుంటారు? ఎల్లప్పుడూ శివబాబా సలహా ఇస్తున్నారని భావించండి. బ్రహ్మ సేవ చేసేందుకు సలహా ఇస్తారు. కొంతమంది బాబా నేను ఈ వ్యాపారం చేయనా అని అడుగుతారు. ఈ విషయాలకు బాబా ఏ సలహాను ఇవ్వరు. తండ్రి అంటూ ఉన్నారు, నేను పతితుల్ని పావనంగా చేసే యుక్తిని తెలిపేందుకు వచ్చాను. ఈ విషయాలు తెలిపేందుకు కాదు. నన్ను మీరు ఓ పతిత పావన వచ్చి పావనంగా చేయమని నన్ను పిలుస్తారు.
కనుక నేను మీకు చాలా సులభమైన యుక్తిని తెలుపుతూ ఉన్నాను. మీ పేరు గుప్త సైన్యము. వారు ఆయుధాలు, బాణాలు మొదలైనవి చూపించారు. కానీ ఇందులో బాణాలు మొదలైన వాటి మాటే లేదు. అదంతా భక్తి మార్గము. తండ్రి వచ్చి సత్యమైన మార్గాన్ని తెలుపుతూ ఉన్నారు. దీనివల్ల అర్ధకల్పము మీరు సత్యఖండంలోకి వెళ్ళిపోతారు. అక్కడ ఇతర ఏ ఖండము ఉండదు. ఈ విషయం ఎవరికైనా తెలిపితే కేవలం భారతదేశమే ఉండడం ఎలా సాధ్యమని అంటారు. క్రీస్తుకు 3000 సంవత్సరాల క్రితం భారతదేశం స్వర్గంగా ఉండేది కదా. అప్పుడు ఇతర ధర్మాలు ఏవీ లేవు. తర్వాత వృక్షము వృద్ధి చెందుతూ వస్తుంది. మీరు కేవలం మీ తండ్రిని, మీ ధర్మాన్ని, మీ కర్మని మర్చిపోయారు. మాది దేవీ దేవతా ధర్మమని భావించేవారు మురికి పదార్థాలు మొదలైనవి ఏవీ తినరు. కానీ ఈ గుణాలు లేనందున తింటూ ఉన్నారు. అందుకే స్వయాన్ని హిందువులమని చెప్పుకుంటున్నారు. మా పెద్దవారు దేవతలుగా పవిత్రంగా ఉండేవారని, మేము ఇంత పతితులుగా అయ్యామని అర్థం చేసుకుంటే సిగ్గుపడవలసి వస్తుంది. కానీ మీ ధర్మాన్ని మీరు మర్చిపోయారు. ఇప్పుడు మీరు డ్రామా ఆది మధ్యాంతాలను బాగా అర్థం చేసుకున్నారు. ఏదైనా చెప్పని విషయం ఉంటే ఈ పాయింట్ మా తండ్రి ఇంకా తెలపలేదని చెప్పండి. లేకుంటే అనవసరంగా సంశయపడతారు. మేము ఇంకా చదువుకుంటున్నామని చెప్పండి. ఇప్పుడు అన్నీ తెలుసుకున్నట్లయితే వెంటనే వినాశం అవుతుంది. కానీ అలా జరగదు. ఇంకా సమయం ఉంది. మనము చదువుకుంటూ ఉన్నాము. చివరిలో సంపూర్ణ పవిత్రులుగా అయిపోతాము. నెంబర్ వారు పురుషార్థానుసారం తుప్పు వదులుతూ ఉంటే సతో ప్రధానమైపోతారు. ఆ తర్వాత ఈ పతిత ప్రపంచం వినాశమైపోతుంది. ఈ రోజుల్లో పరమాత్మ ఎక్కడో తప్పకుండా వచ్చి ఉన్నారని, గుప్తంగా ఉన్నారని అంటారు. ఈ సమయం తప్పకుండా వినాశనం సమయమే కదా. తండ్రి ముక్తిదాత, మార్గదర్శకులు. వారే అందరినీ వాపస్ తీసుకువెళ్తారు. దోమల వలె మరణిస్తారు. అందరూ ఒకే విధంగా స్మృతిలో కూర్చోరని మీకు తెలుసు. కొంతమంది అక్యురేట్ యోగంలో ఉంటారు. కొంతమంది అర్ధగంట, కొంతమంది 15 నిమిషాలు, 1 నిమిషం కూడా స్మృతిలో ఉండరు. కొంతమంది మేము రోజంతా స్మృతిలోనే ఉంటామని అంటారు. అలా అంటే వారి ముఖం ప్రసన్నంగా ప్రకాశిస్తూ ఉంటుంది. అటువంటి పిల్లలు అతీంద్రియ సుఖంలో ఉంటారు. వారి బుద్ధి ఎక్కడా భ్రమించదు. వారు సుఖాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఒక్క ప్రియుని స్మృతిలోనే ఉంటే ఎంతో తుప్పు వదిలిపోతుందని బుద్ధి కూడా అంటుంది. ఆ తర్వాత అలవాటైపోతుంది. స్మృతి యాత్ర ద్వారా మీరు సదా ఆరోగ్యవంతులుగా, ధనవంతులుగా అవుతారు. చక్రం కూడా స్మృతిలోకి వచ్చేస్తుంది. కేవలం స్మృతిలో ఉండడంలోనే శ్రమ ఉంది. బుద్ధిలో చక్రం కూడా తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు మాస్టర్ బీజరూపులుగా అవుతారు. స్మృతితో పాటు స్వదర్శన చక్రం కూడా తిప్పుతూ ఉండాలి. భారత్వాసీలు మీరు లైట్ హౌస్లు. ఆత్మీక లైట్ హౌస్లైన మీరు అందరికీ ఇంటి మార్గాన్ని చూపిస్తారు. అది కూడా అర్థం చేయించవలసి ఉంటుంది. మీరు ముక్తి జీవన్ముక్తులకు దారి తెలుపుతారు. అందుకే మీరు ఆత్మీక లైట్ హౌస్. మీ స్వదర్శన చక్రం తిరుగుతూ ఉంటుంది. పేరు వ్రాయడంతో పాటు అర్థం కూడా చేయించవలసి వస్తుంది. బాబా అర్థం చేయిస్తూ ఉంటారు. సన్ముఖంలో కూర్చొని ఉన్నారు.
ఎవరు ప్రియని జతలో ఉంటారో వారికి సన్ముఖంలో వర్షం కురుస్తుంది. అన్నిటికంటే గొప్ప మజా సన్ముఖంలో కలుగుతుంది. 2వ నెంబర్ టేప్ రికార్డర్ ద్వారా వినటం. 3వ నెంబరు మురళి చదువుకోవటం. శ్రీబాబా బ్రహ్మ ద్వారా అన్నీ అర్థం చేయిస్తూ ఉన్నారు. బ్రహ్మకు కూడా తెలుసు కదా, అయినా శ్రీబాబాను అర్థం చేయిస్తున్నారని మీరు భావించండి. ఇది అర్థం చేసుకోనందున ఆజ్ఞను ఎంతో ఉల్లంఘిస్తారు. శ్రీబాబా చెప్పేదంతా కళ్యాణకారిగానే ఉంటుంది. ఒకవేళ కళ్యాణం జరిగినా అది కూడా కళ్యాణ రూపంలోకి మారిపోతుంది. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. ధారణ: తండ్రి ఇచ్చిన ప్రతి ఆదేశాన్ని అనుసరిస్తూ ఉన్నతి చేసుకోవాలి. ఒక్క తండ్రిపై సత్యమైన ప్రీతిని ఉంచాలి. స్మృతిలోనే భోజనం తయారు చేయాలి. స్మృతిలోనే తినాలి. ఆత్మీక లైట్ హౌస్లుగా తయారై అందరికీ ముక్తి జీవన్ముక్తి మార్గాన్ని చూపించాలి. తండ్రి సమానంగా తప్పకుండా కళ్యాణకారిగా అవ్వాలి. వరదానము: ఈశ్వరీయ టీవీలో స్థితమై ఉండి ప్రతి కర్మను గౌరవపూర్వకంగా చేసుకునే అన్ని దుఃఖాల నుండి ముక్తిభవ. నేను బాబా కంటి పాపను. నా కళ్ళలో లేక దృష్టిలో ఏ వస్తువు ఇమడలేదు. ఈశ్వరీయ నశాలో సదా ఉండండి. అన్ని దుఃఖాలు స్వతహాగా సమాప్తమైపోతాయి. ఏ రకమైన ఫిర్యాదు కూడా ఉండదు. ఎవరు ఎంత ఉన్నతమైన స్థితిపై ఉంటారో వారికి అంత గౌరవం కూడా స్వతహాగా ప్రాప్తిస్తుంది. అంతేకాక వారి ప్రతి కర్మ హుందాగా ఉంటుంది. స్లోగన్: ఎవరైతే తమదంతా తండ్రికి అర్పిస్తారో వారే ట్రస్టీలు. అవ్యక్త సూచన: మీ ప్రతి మాటలో మధురత, సంతుష్టత, సరళత యొక్క నవీనత ఉండాలి. బ్రాహ్మణ ఆత్మల మాటలు సాధారణ మాటలుగా ఉండరాదు. ఇదే మహానత మరియు ఇదే నవీనత. మధురమైన మాటలు, మధురమైన సంస్కారము, మధురమైన స్వభావం ద్వారా ఇతరుల నోటిని కూడా మధురంగా చేయిస్తూ ఉండండి. సదా అతక్ భవ మరియు మధుర్భవ వరదానాలతో ముందుకు ఎగురుతూ ఉండండి. అచ్చా, ఓం శాంతి. చేయు తపస్య ఇక చేయు తపస్య, చేయు తపస్య ఇక చేయు తపస్య.
జోడించి నీ బంధం శివునితో వదిలి దేహాభిమానం దేహము మరచి ఆత్మరూపమై చేయాలి కయోగదానం జోడించి నీ బంధం శివునితో వదిలి దేహాభిమానం దేహము మరచి ఆత్మరూపమై చేయాలి కయోగదానం యోగధార పారుతూ ఉంటే అమృతమందరికి పంచాలి చేయు తపస్య ఇక చేయు తపస్య చేయు తపస్య ఇక చేయు తపస్య యోగ సంజీవని మూలిక ఇది అవినాశ రాజ్యము తెచ్చును రాజర్షులే ఈ అమూల్యమణిని వశములో ఉంచెదరు యోగ సంజీవని మూలిక ఇది అవినాశ రాజ్యము తెచ్చును రాజర్షులే ఈ అమూల్యమణిని వశములో ఉంచెదరు రాజయోగ ప్రభావంతో జగమును మేలు కొలపాలి చేయు తపస్య ఇక చేయు తపస్య చేయు తపస్య ఇక చేయు తపస్య యోగ తపస్య బలముతో పావన యుగమే తేవాలి చేయు తపస్య ఇక చేయు తపస్య చేయు తపస్య ఇక చేయు తపస్య